ఆలు టమాటా వంకాయ కర్రీ చేసుకుంటున్నానండి. ఇక్కడ మూకుడు పెట్టుకున్నాను. ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తానండి కర్రీని. పోపు వేసుకున్నానండి. చట్టుబట్టలు ఆడుతున్నాను. నేను వేసేస్తాను. ఆలు టమాటా వంకాయ కర్రీ అండి, మిక్సడ్ వెజ్ కర్రీ. ఇందులో కొద్దిగా నీళ్లు పోసానండి, ఉప్పు వేస్తున్నాను, మూత పెట్టేయాలండి. ఇక్కడ మూకుడులో కూడా నూనె వేడి పెట్టుకున్నానండి. ఇందులో కచ్చా టమాటా పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తానండి, చూపిస్తాను. కచ్చా టమాటా పచ్చిమిర్చి కడిగి రెడీ చేసుకున్నానండి. ఇక్కడ మూకుడులో నూనె వేడెక్కింది. దీన్ని ఉప్పు వేసి మూత పెట్టాలండి. మగ్గిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇలా ఉప్పు వేసి మూత పెట్టేయాలండి. ఇందులో ఇంగువ ఇప్పుడే వేసేసుకోవాలండి. మగ్గేటప్పటికి వేసి బాగా కలిపేయాలండి. కలిపి మూత పెట్టేయాలండి. ఇది మగ్గాలి బాగా. ఇక్కడ కూడా పప్పు కడిగేసి పెట్టుకున్నానండి. ఇందులో వాటర్ వేయాలి. టమాటా చారు కోసం వేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పప్పు కూడా పెట్టేసుకున్నానండి. ఇది పప్పు, ఇది కర్రీ, ఇది చట్నీ అండి. టిఫిన్కి దోశ వేసుకుంటున్నానండి. 4 బర్నర్ స్టవ్ కాబట్టి తొందరగా అయిపోతుందండి. ఇక్కడ చట్నీ, ఇక్కడ కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్, ఇక్కడ పప్పు పెట్టుకున్నానండి. టమాటా పచ్చిమిర్చి మగ్గాయండి బాగా. ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, వేసుకునే వాళ్ళు పసుపు వేసుకుంటారు, నేను వేసుకోలేదండి. కొత్తిమీర వేసుకున్నా, కొద్దిగా నువ్వుల పొడి వేసుకుంటానండి. పల్లి పొడి కూడా వేసుకోవచ్చండి, లేకపోతే పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. యాజ్ యువర్ చాయిస్. ఇదిగోండి, నేనైతే నువ్వుల పొడి వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మరీ పొడి పొడి అయిపోతుందండి. లిమిట్లో వేసుకోవాలండి, కొద్దిగా వేసుకోవాలి. మిక్సీ పట్టేస్తానండి. ఇక్కడ మళ్ళీ మూకుడులో నూనె వేసుకున్నానండి. పోపుకి, చట్నీకి, కర్రీకి కూడా మినపప్పు, శనగపప్పు, ఇంగువ పోపు వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నానండి. కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు పోపు బాగుంటుందండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెల్లుల్లి వేసుకోవచ్చు. చట్నీ పట్టుకొస్తానండి. మిక్సీ రెడీ పెట్టుకున్నాను. తర్వాత పోపు వేసి చూపిస్తాను. దోశ కూడా వేసేసుకున్నానండి టిఫిన్కి. ఆ టమాటా చట్నీ చేశాను కదండి, దాంతోపాటే దోశ ఇచ్చేస్తాను. టమాటా చట్నీ దోశ అండి, బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్ దోశ, చట్నీ, కొబ్బరి బొబ్బట్లు అండి. ఈరోజు చేసుకున్నాం ఉదయమే బొబ్బట్లు. కొద్దిగా కారం పొడి, పల్లి పొడి వేసుకుంటున్నాను. కలుపుకుంటున్నానండి. పల్లి పొడి వేసి, కారం పొడి వేసి కూర రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర జరుపుకోవాలి.